హాయ్ అండి, నమస్తే. మన ఇంట్లో ఖాళీ జ్యువెలరీ బాక్సెస్ ఇలాగా ఉంటాయి కదా. అదే మనము డైలీ యూస్ చేసుకోవడం వలనో లేదంటే ఎక్స్చేంజ్ చేయడం వలనో ఇలా ఎంటీ బాక్సెస్ మన ఇంట్లో ఖాళీగా ఉంటాయి. వాటితో జర్నీలు చేసేటప్పుడు కానీ జాబ్ చేసే వాళ్ళకైనా సరే ఎలా ఉపయోగపడతాయో నాకు తెలిసిన కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. టిప్ నెంబర్ 1, ఇలాగ రౌండ్ బాక్సులు ఉంటాయి కదండి. ఈ ఎంటీ బాక్స్లో మనము మన లేడీస్కి సంబంధించినటువంటి చెంప పిన్నులు కానీ, ఈ క్లిప్స్ కానీ, సేఫ్టీ పిన్స్ కూడా అనమాట. ఈ సేఫ్టీ పిన్స్ ఇలాగ కొన్ని మనం ఇలాగ బాక్స్లో పెట్టుకున్నాము అంటే స్టిక్కర్స్ అండి, మెయిన్గా స్టిక్కర్స్ ఇలా పెట్టుకున్నామంటే మనము ఎక్కడైనా సరే జర్నీ చేసేటప్పుడు కానీ, ఆఫీసులకు వెళ్ళినప్పుడు కానీ మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు సడన్గా ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇలా బ్యాగ్లో పెట్టుకొని ఉన్నామంటే సేఫ్ సైడ్ ఉంటాయి. టిప్ నెంబర్ 2, ఇంకా అదేవిధంగా ఈ బాక్స్ ఉంది కదండి, ఇలాంటి రౌండ్ బాక్స్లోనే మన ఇయర్ ఫోన్స్ కానీ, కేబుల్స్ కానీ ఇలా రౌండ్ చేసి మనం పెట్టుకున్నామంటే ఎక్కడంటే అక్కడ పడేయకుండా, చిక్కుపడకుండా నీట్గా ఉంటుంది. ఇలా పెట్టుకొని మనం బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, ఇలా పొడవు బాక్సులు ఉంటాయి కదండి. మనం జర్నీలకు వెళ్ళేటప్పుడు బ్రష్లు ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటూ ఉంటామో తడిగా ఉంటాయి, డర్టీ అవుతాయి. అలాంటప్పుడు బ్యాగ్లో పెట్టకుండా డైరెక్ట్గా ఇలా బాక్స్లో పెట్టుకున్నాము అంటే, ఈ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఇలాగా పెద్ద బాక్సులు ఉంటాయి కదండి, కొన్ని జ్యువెలరీ బాక్సెస్. ఇందులో వచ్చేసి మనము ఏదైనా సరే ఫంక్షన్ కిందకి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ ఇలాగా మ్యాచ్ చేసుకొని పెట్టుకున్నామంటే పగిలిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. టిప్ నెంబర్ 5, అలాగే పొడవు ఉన్నటువంటి బాక్స్లో మనము ఏవైనా సరే ఇప్పుడు అందరూ 1 గ్రామ్ గోల్డ్ ఇలా జ్యువెలరీ పర్ల్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. అవి ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా పెట్టుకున్నామంటే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. వాటి యొక్క షైన్ కూడా పోదు. టిప్ నెంబర్ 6, ఇలాగా రింగులకు వస్తాయి కదండి. ఈ రింగులకు వచ్చినటువంటి బాక్సులలో ఈ గుండు సూదులు ఉంటాయి కదా, మనం ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాము. వాటిని ఇలాగా పెట్టుకున్నాము అంటే అవసరానికి ఎప్పుడైనా తీసుకోవచ్చు. టిప్ నెంబర్ 7, ఇలా పొడవు బాక్స్లో అదేవిధంగా ఇందులో చూసారా ఇది గట్టిగా ఉంటుంది, అది తీసేసాము అంటే లోపల ఇంత గ్యాప్ ఉందన్నమాట. ఇటువంటి థర్మోకోల్ షీట్ ఒకటి తీసుకొని అదే సైజులో మనము పెట్టి కట్ చేసుకోవాలి. దానికి సరిపడేటువంటి హైట్లో కూడా మనము కట్ చేసుకున్నామంటే ఇది ఈజీగా నీట్గా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసేసుకొని మనము ఆ బాక్స్లో ఇలాగ పెట్టుకోవాలన్నమాట. ఈ బాక్స్లో పెట్టుకుంటే ఇప్పుడు మంచిగా నీట్గా సెట్ అయింది కదా. మన దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, ఈ ఇయర్ రింగ్స్ ఏవైనా సరే ఇలాంటివి కమ్మలన్నీ ఇవన్నీ వచ్చేసి మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మన డ్రెస్కి మ్యాచ్ అయినటువంటి ఎప్పుడు కావాలంటప్పుడు ఇలా తీసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చూసారు ఎంత నీట్గా ఉందో. టిప్ నెంబర్ 8, ఇలా చిన్న బాక్సులు ఉంటాయి కదండి, మనలో చాలామందికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుంకుమ పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. ఈ చిన్న బాక్స్లో మనం పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 9, ఒక బాక్స్ ఇలాంటివి బాక్సులు తీసుకొని ఇలాంటి రౌండ్ షేప్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా సరే ఒక అట్ట ముక్కను తీసుకొని వీటన్నిటిని ఇలాగ మనం స్టిక్ చేసుకోవాలి. ఫెవికాల్ వేసుకున్నాము అంటే ఈజీగా అంటుకుంటుంది. ఇదంతా డ్రై అయ్యాక స్టిక్ అయ్యి ఉంటుంది కదా, ఎటు జారవన్నమాట. ఇప్పుడు మనము ఏదైనా సరే చిన్న చిన్న వర్కులు చేసుకుంటున్నప్పటికీ అవన్నీ పూసలు, పర్ల్స్, చైన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో పెట్టుకుంటే ప్రతిసారి తీయాల్సి వస్తుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే మనకి ఈజీగా అవుతుంది ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు. సింపుల్గా నీట్గా ఉందన్నమాట. టిప్ నెంబర్ 10, మనం కొన్నటువంటి 1 గ్రామ్ గోల్డ్ బయట ఓపెన్గా ఉంటే అవి తొందరగా బ్లాక్ అవుతాయి. ఇలాగ పెట్టాము అంటే తొందరగా బ్లాక్ అవు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.